అయినాది ఏదైనా ఈ విశ్వములో ఉంది అంటే, హలో, ఈ విశ్వములో ఉంది అంటే అది మనిషే. ఎందుకంటే దేవుడు తన స్వహస్తాలతో నిన్ను నన్ను నిర్మించుకున్నాడు. మరి ఈరోజు ప్రకృతి విషయం ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే, ప్రకృతి పనిచేస్తుందా అన్నది క్వశ్చన్ కాస్త అలా పక్కన పెట్టి, మనందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయం అయితే ఏమీ లేదు. కానీ ప్రారంభ అధ్యాయమే ఆదికాండం అన్నది ఒక పుస్తకం ఉంటుంది. అందులో మొదటి అధ్యాయము మొదటి వచనములో దేవుడు సృష్టి కార్యక్రమం అంతా కూడా ఉంటుంది. సృష్టి కార్యక్రమం అంతా 6 రోజుల్లో దేవుడు కంప్లీట్ చేశాడా? నా క్వశ్చన్ గమనించండి. దేవుడు 6 రోజులుగా కంప్లీట్ చేశాడా సృష్టి కార్యక్రమం అంతా? ఎందుకంటే 7వ రోజు ఆయన విశ్రమించానని బైబిల్లో ఉంది కాబట్టి మరి ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. మరి 6 దినాల చివరిలో మనిషిని చేశాడుగా. ఇప్పుడు మనిషి బ్రతకాలి కదా. మనిషి బ్రతకడానికి 2 ప్రధానమైన పాత్రలు పోషిస్తుంది. ఏంటవి? తిండి, నీరు. మరి ఆదికాండం మొదటి అధ్యాయములో 7వ దినాన దేవుడు విశ్రమించినట్టుగా ఉందిగా చివరి వచనంలో. ఎమ్మా ఉంది కదా, రైట్. మరి అక్కడ మంచినీళ్ళే లేవు కదా, మరి ఆదాం ఎలా బ్రతుకుంటాడు? దేవుడి మీద పెట్టికండి సుమా, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి పెట్టికండి. ఇప్పుడు 6వ దినాన్ని అంతా సృష్టిని చేసేస్తే నీరు లేదు అక్కడ మంచినీరు తాగడానికి, ఉందా? మరి ఆదాంకి అవసరం లేదా నీరు? గమనించండి, సృష్టి కార్యక్రమం అంతా కూడాను ఎప్పుడు కంప్లీట్ అయిందంటే, స్త్రీ మినహాయించి చెప్తున్న, స్త్రీని పక్కన పెడితే సృష్టి కార్యక్రమం అంతా కూడాను ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో కంప్లీట్ అయింది. ఎందుకంటే సమస్తము కూడా అక్కడ జరిగిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుండి పనిని ప్రారంభమైంది. ఆదాము తీసుకొని పనిలో పెట్టడం ఇవన్నీ కూడా జరిగింది, రైట్. అది ఆలోచించుకుంటూ దేవుడు సృష్టిని ఎలా చేశాడు, దీని వెనకాతల దేవుని యొక్క ప్రణాళిక వేటి, ఈ ప్రణాళికలో మనిషి ఎలాగున్నారు అన్న విషయాలను మనం కొన్ని విషయాలను ఆలోచించుకుంటూ ముందుకు వెళ్దాం. ఆదికాండము మొదటి అధ్యాయము, మీరు అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోకండి, మొదటి అధ్యాయంలోనే ఉండండి. నేను ఎక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళను, ఓకేనా? ఆదిలోనే ఉందాం, అందరు కలిసి బయటికి రావద్దు. నేను చెప్పేటప్పుడు బయటకు వద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయము, దేవుడు 6 దినాల సృష్టిని చేసుకుంటూ వచ్చారు. మొదటి దినము వెలుగుని చేశారు, 2వ దినము నీరుని డివైడ్ చేశారు, 3వ దినము ఆరిన నేలని చేశాడు, 4వ దినాన్న సూర్యచంద్రులను చేశాడు, 5వ దినాన్న జలచరములను ఎగిరే పక్షులను చేశాడు, 6వ దినాన్న వృక్షాలను మొలిపించాడు, క్షమించాలి, జీవరాశులను పుట్టించాడు. ఇది తర్వాత మనిషిని చేశాడు. ఇది సృష్టి కార్యక్రమం. గమనించండి, ఇది రాసింది మోషే గారు రాయించారు. అప్పటికి పరిస్థితి ఏంటి అంటే ఇది రాసేటప్పటికి మోషే గారి పరిస్థితి ఏంటి అంటే, ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా బానిసత్వంలో ఉండేటప్పుడు ఆ బానిసత్వంలో నుండి వాళ్ళని విడిపించాలంటే మోషే గారి ద్వారాగా దేవుడు ఆ పని కార్యక్రమం చేద్దాం అనుకునేటప్పుడు మోషే గారి
తోటి మాట్లాడడానికి దేవుడు వస్తాడు. ఎక్కడికి? సీనాయి పర్వతం మీదకి మోషే వస్తే మోషే ద్వారా మాట్లాడతారు. ప్రభువా ఎవరు నువ్వు అంటే దేవుడు అంటాడు, నేను ఉన్నవాడనని చెప్పు అంటాడు. ఇప్పుడు ఉన్నవాడినని చెప్పు అనగానే వాళ్ళందరూ వింటారా? ఉన్నవాడట మిమ్మల్ని అందరినీ తోలుకొని కనాను దేశానికి వెళ్తానంటే నమ్ముతారా? ఇశ్రాయేలీలు ఏమైనా మంచోలే? చాలా మంచోళ్ళయ్యా. ప్రపంచమే అందరికంటే మంచోళ్ళు ఇశ్రాయేలీలే. చాలా మంచోళ్ళు వాళ్ళు. ఆ మంచోళ్ళు దేవుని మాట వినరు. అయితే వాళ్ళకి చెప్పాలి, నేను ఎవరో అన్నది వాళ్ళకి చెప్పాలి. అంటే నేను ఎవరో తెలుసా? దేవుడు తనకు తను పరిచయం చేసుకునేటప్పుడు కొన్ని పద్ధతులను వాడాడు. ఇస్సాక్కి పరిచయం అయ్యేటప్పుడు నేను ఎవరో తెలుసా? అబ్రహాము దేవుణ్ణి అంటాడు. అలాగే యాకోబుకు పరిచయం అయ్యేటప్పుడు నేను ఎవరినో తెలుసా? నేను అబ్రహాము ఇస్సాకు దేవుణ్ణి అంటాడు. అంటే తనకు తాను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి, తనకు తాను పరిచయం అవ్వడానికి ఒక వ్యక్తినో లేదా ఈ సృష్టినో తీసుకొని ఆయన ఇంట్రడ్యూస్ అయ్యేవారు. అలాగే ఇశ్రాయేలు జనాంగం అంతటికీ కూడాను నేనే సృష్టికర్తను, నేనే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను అని వాళ్ళతో వెళ్ళి చెప్పు. సృష్టికర్తే వాళ్ళ పక్షంగా ఉన్నాడని వాళ్ళతో చెప్పు. ఇది వాళ్ళకి తెలియాలి. వాళ్ళకే కాదు, మనకి కూడా తెలియాలి. లేదంటే మనం కూడా నమ్మం. అలా దేవుడు ఇంట్రడ్యూస్ చేయడానికి మోషే గారి ద్వారాగా ఈ పుస్తకాన్ని రాయిస్తూ ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ విశ్వం అంతటిని గురించి వ్రాయించుకొని వచ్చారు. ఈ విశ్వాన్ని గురించి ఆయన రాయిస్తూ ఆదికాండము 1వ అధ్యాయములో ఏమేమి జరిగింది మీకు తెలిస్తే చెప్పండి. 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనములో మొదటి దినము ఏం జరిగిందో చెప్పండి. మొదటి దినం దేవుడు పై వచనాలు ఉన్నాయి, పై వచనాలు లేవా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఇదే కదా. తర్వాత వెలుగుని చేశాడండి. బాగా గమనించండి రా. మీరు ఎప్పుడైనా సరే బైబిల్ని చదివేటప్పుడు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ చదవాలి. ఎందుకు అంటే సృష్టి కార్యక్రమము మొదటి దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినమని దేవుడు వ్రాయించుకొని వచ్చారంటే వాళ్ళకి తెలియాలి అని. నేను ఇలాగ మార్పులు చేర్పులు చేశాను నాయన అని చెప్పు. కానీ సృష్టి కార్యక్రమం అంతా ఎక్కడ జరిగిందో తెలుసా? సృష్టి కార్యక్రమం అంతా కూడాను ఇదిగో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 3వ వచనము నుండి 4వ వచనము, 5వ వచనంలో దినం కంప్లీట్ అయిందని మనం అనుకుంటాం కదా. అసలు దిన ప్రారంభం అన్నది దేవుడు ఎక్కడి నుండి చేశాడో తెలుసా? అసలు సృష్టి కార్యక్రమం ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనంలోనే సృష్టి కార్యక్రమం జరిగింది. నమ్మరు కదా మీరు నమ్మరు కదా? నేను నమ్మను. నమ్మింది ఎవరు నమ్ముతారు? కానీ ఆధారం ఉంటే నమ్మి తీరాలి. ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఆధారం ఉంటే నమ్మాలి. అది ఎలాగా? నా మాట ద్వారా కాదు, ఈ జీవ గ్రంథములో ఉంటేనే నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టిని అంతా కూడాను జరిగిపోయిందని నేను ఎలా చెప్తున్నాను అంటే, మీరు ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. చాలా జాగ్రత్తగా చదవాలి సుమ్మా. దేవుడైన యెహోవా, బాగా వినాలి, భూమిని ఆకాశమును చేసిన దినమందు, బాగా వినండి, భూమి ఆకాశములు చేసిన దినమందు, భూమి ఆకాశములు చేసిన దినమందు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇది అన్నాడండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో భూమి ఆకాశములు చేశాడా?
అప్పుడు దానికి ఏం ఉత్పత్తి ఉంటుందండి? ఏమి క్రమం ఉంటుంది? ఏమైనా క్రమం ఉంటుందా? క్రమం ఎప్పుడు జరుగుతుందో చెప్పండి. ఏదైనా కంప్లీట్ మీకు మనకు మళ్ళీ అర్థం అవ్వాలి అంటే చిన్న ఉదాహరణ చెప్తా. మనం ఒక కొత్త ఇల్లు తీసుకున్నాం, ఒక కొత్త గృహాన్ని నిర్మించుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం? అన్నీ మన వస్తువులన్నీ తీసుకొని వచ్చి ఎక్కడ పెడతాం? హాల్లో పడేస్తాం కదా. హాల్లో నుండి డిస్పాచ్ అవుతుంది. ఇది వంటగదికి వెళ్ళాలి, ఇది బెడ్రూమ్కి వెళ్ళాలి, ఇది మేడ మీదకి వెళ్ళాలి, ఇది స్టోర్ రూమ్కి వెళ్ళాలి అని కదా. అలాగే దేవుడు కూడాను ఈ విశ్వ కార్యక్రమం అంతా కూడాను ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనములోనే కంప్లీట్ చేసి మొదటి దినముగా ఆయన ఏటి ప్రారంభించుకొని వచ్చాడంటే, నేను వెలుగుని చేశాను నాయన అంటున్నాడు. మొదటి దినాన్న ఆయన ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగానే ఉండేనన్న ఈ 2 వచనాలు మొదటి దినానంతో కలపకూడదు. గమనించండి, ఈ ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము మొదటి దినముతో కలపకూడదు. మొదటి దినం ఎప్పుడు ప్రారంభమైందంటే 3వ వచనము నుండి ప్రారంభమైంది. 3వ వచనము నుండి 5వ వచనం వరకు కూడా మొదటి దినము ప్రారంభమైంది. అలాగే 2వ దినం 6వ వచనము నుండి 6వ వచనము నుండి 8వ వచనం వరకు కూడాను ఎన్నో దినము? 2వ దినం. అలాగే 3వ దినము 9 నుండి 13, 4వ దినమేమో 14 నుండి 19, 5వ దినము 20 నుండి 23, అలాగే 6వ దినము 24 నుండి 31 వరకు. ఇది దినాలు. ఇక్కడ కొన్ని విషయాలను నేను చాలా జాగ్రత్తగా చెప్తాను, వినండి. దేవుడు మొదటి దినాన్న వెలుగుని చేశాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను అన్న మాట బదులు ఇంతకీ ఏ వెలుగు అది? ఏ వెలుగు? విశ్వపు వెలుగు అంటారా? విశ్వపు వెలుగు ఉదయం వచ్చి సాయంత్రం ఆరిపోద్దా? పోనీ దేవుడి వెలుగు ఉదయం వచ్చి సాయంత్రం ఆరిపోతుందా? సృష్టిలో ఉన్న వెలుగునే బాగా వెలుగు. దేవుడు ఏదైతే నిర్మించాడో ఆదికాండము 1వ అధ్యాయంలో ఉన్న వెలుగునే దాన్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా మీకు చెప్పాలంటే ఆదికాండము 1వ అధ్యాయము మొదటి దినము వెలుగు చేశాడా? దానినే మరలా మనకి ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? 4వ దినం కనిపిస్తుంది, సూర్య చంద్ర నక్షత్రాలు చేశానని. 2వ దినాన్ని ఏం చేశాడు? నీరుని డివైడ్ చేశాడా? 5వ దినాన్న అదే నీరుతో జలచరములను చేశాడు. అదే నీరుతో ఎగిరే పక్షులను చేశారు. 3వ దినాన్న ఆరిన నేల కలుగును గాక అన్నారా భూమిని? అదే భూమితోటి 6వ దినాన్ని ఏం చేశాడో తెలుసా? ప్రతి ఒక్క జీవరాశిని సృష్టించుకొని వచ్చాడు. అదే ఆరిన నేలతో, అదే భూమితో. ఇవన్నీ లింక్స్ అండి. చాలా జాగ్రత్తగా ఇప్పుడు చెప్తాను, వినండి. ఒక తల్లి గర్భం ధరించుకొని ఒక బిడ్డనికి జన్మ ఇవ్వడానికి ఎంతో వేదన పడుతుంది, ఎంతో బాధపడుతుంది. సో 206 ఎముకలు మన బాడీలో ఉన్న ఎముకలన్నీ కూడాను చాలా బాధ పెడుతుంది ఆ తల్లికి బిడ్డ పుట్టేటప్పుడు. ఇది మనకి మైండ్లో పెట్టి ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల
ఫలమిచ్చు వృక్ష ఫలములు, బాగా వినాలి, భూమి మొలిపిచ్చును గాక అని పలికాడమ్మా. భూమి మొలిపిచ్చును గాక అని పలికాడు. ప్రకృతి ఎలా పనిచేస్తుందో దేవుని కొరకు చెప్పడానికే నేను ఈ ఈ వివరణ మీకు ఇస్తున్నా. ప్రకృతి దేవుని కొరకు ఎలా పనిచేస్తున్నాను. ఇప్పుడు అది చదవడానికి ఏముందండి, పెద్ద ఏమైనా ఉందట అక్కడ? చదవడానికి ఏముంది, చాలా సింపుల్గా ఉంది కదా. గడ్డిని, భూమిని, తర్వాత విత్తనములు ఇచ్చి చెట్లను ఇవి వెలిగించి భూమి మొలిపించును గాక అన్నాడు. అది మొలిసింది కదా. నేను మన పిల్లలతో ఎప్పుడు చెప్తుంటాను, భూమికి 3 గుణాలు ఉంటాయి. ఏ గుణాలు? తినే గుణము, త్రాగే గుణము, వినే గుణము. ఇక్కడ భూమికి వినే గుణం కూడా ఉంటుందా? తాగే గుణం కూడా ఉంటుందా? తినే గుణం కూడా ఉంటుందా అంటే నిజం. మీకు అర్థం అవ్వాలి అంటే, దేవుడు భూమితో మాట్లాడేటప్పుడు ఏమంటాడు? ఆకాశమా ఆలకించుము, భూమి ఏమన్నాడు అంటే వింటాడని చెప్పాడా దేవుడు? వినడని చెప్పాడా? అంటే వినే శక్తి ఉందా భూమికి? నువ్వు నేను చెప్తే వినదేమో కానీ భూమి దేవుడు చెప్తే ఖచ్చితంగా వింటుంది. అలాగే తినే శక్తి భూమికి ఉందా అంటే, నేను మరలా చెప్తాను, తినే శక్తి భూమికి ఉందా అంటే, మన వాళ్ళు ఇక్కడ చనిపోయేటప్పుడు ఎక్కడ పాతి పెడతారండి? మన వాళ్ళు ఇక్కడ చనిపోయేటప్పుడు ఎక్కడ పాతి పెడతారు? ఈ పక్కనే. అందరూ భూమిలోనే, ఎక్కడైనా భూమిలోనే పాతి పెట్టాలి. అమెరికాలో అయినా భూమిలోనే పాతి పెట్టాలి, ఎక్కడైనా భూమిలోనే. నేను మన వాళ్ళకి ఎగ్జాంపుల్కి అర్థం అవడానికి, మన వాళ్ళు ఇక్కడ చనిపోయే వాళ్ళకి ఈ పక్కనే సమాధి కార్యక్రమం చేస్తాం కదా. ఈ సమాధి కార్యక్రమంలో గొయ్య తప్పి ఎవరైతే మరణించారో వాళ్ళని ఏం చేస్తాం? పూడ్చిపెడతాం. పూడ్చిపెట్టిన 1 సంవత్సరం తర్వాత వెళ్తే ఆ బాడీ అక్కడ ఉంటుందా? ఆ బాడీ అక్కడ ఉంటుందయ్యా? ఉండదు కదా. ఎంత పెద్ద మనిషిని తింటుంది అది? ఎంత పెద్ద మనిషిని తింటుంది? సుమారుగా 6 అడుగుల మనిషిని సైతం అది తినగలదు. ఎక్కడైతే, మరలా చెప్తున్నాను, నేను ఈరోజు చెప్తున్నాను, ఎక్కడైతే మనిషి చనిపోయి నువ్వు పాతి పెట్టావో అక్కడే చిన్న చింతపిక్క తీసుకొని వెళ్ళి పాతి పెట్టు, తింటుందేమో భూమి. 6 అడుగుల మనిషిని తినిసింది లేనిది చిన్న చింతపిక్కకి తిందా? ఆలోచించండి. 6 అడుగుల మనిషిని తినగల భూమి చిన్న చింతపిక్కని తినలేదా? చింతపిక్క ఏమాత్రం అండి? చిన్నది ఎంతే ఉంటుంది. ఇప్పుడు గోధుమ గింజ ఎంత ఉంటుంది? చిన్నది. అక్కడికి ఎక్కడైతే మనం చచ్చిపోయి మనం పాతి పెట్టామో అక్కడ మీరు ఈ పాతి పెట్టండి, తింటుందేమో భూమి. తిందో. ఎందుకు? ఆజ్ఞ ఇచ్చింది సృష్టికర్త, సామాన్యుడు కాదు. కలుగుగాక అంటే కలిగిసిందని అనుకుంటున్నావు కదా. ఇప్పుడు చెప్తున్నాను, ఒక తల్లి గురించి చెప్పాను కదా, బిడ్డని కనడానికి ఎంత నొప్పులు పడుతుందో. ఇప్పుడు ఒక మొక్క భూమిలో నుండి రావాలంటే ఏం జరగాలో తెలుసా? భూమి చీల్చబడాలి. మొక్క బయటికి రావాలి అంటే, ఒక చిన్న విత్తనము మొక్క భూమిలో నుండి బయటికి రావాలంటే ఏం జరగాలో తెలుసా? భూమి చీల్చబడాలి. కలుగుగాక అంటే కలిగిసిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ భూమి ఎంత కష్టపడిందో తెలుసా? అది అది పుట్టించడానికి సామాన్య విషయం అనుకుంటున్నారు. అది సింపుల్గా మనం చదివేస్తాం, కలుగుగాక అంటే కలిగిసింది, కలుగుగాక అంటే కలిగిసింది అని. అది కలిగించాలి అంటే భూమి ఏం చేయాలి? ప్రసవ వేదన అంటంగా,
చీల్చబడుతుండాలి భూమి. ఎప్పుడైనా మీరు విత్తనం వేసి చూడండి, తెలుస్తుంది. ఆ విత్తనంలో నుండి చెట్టు వచ్చేటప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, భూమికి పగుళ్ళు వస్తాయి చూడండి. మీరు విత్తనములో నుండి చెట్టు మొక్క బయటికి వస్తుంది అనేటప్పుడు ఆ చుట్టుపక్కల భూమి పగుళ్ళు ఉంటాయి. అంటే భూమి చీల్చబడితేనే కానీ మొక్క బయటికి రాదు. చిన్న విషయమా? కలుగుగాక అంటే కలిసింది అనుకుంటున్నావా? చిన్న విషయం అనుకుంటున్నారేంటి? అప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడా? మొలిపిచ్చును గాక అనేటప్పుడు ఒక మాట ఉన్నది, విత్తనములిచ్చు అన్న మాట ఉంది కదా, బాగా వినాలి. విత్తనములిచ్చు అన్న మాట ఉంది కదా, ఎందుకు రాయించాడు అనుకున్నాడు దేవుడు? ఆ విత్తనములిచ్చు చెట్టు గనక లేకపోతే ఆ చెట్లు అప్పుడే చచ్చిపోయేది. అది విత్తనములిచ్చు చెట్లను మొలిపిస్తుంది కాబట్టే నేటికి చెట్లు మొలుస్తూనే ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నేటికి చెట్లు మొలుస్తున్నది. అప్పుడు మామిడి చెట్టునేసాడు దేవుడు. అది విత్తనం ఇవ్వకపోతే ఈరోజు మామిడి పండు తినగలవా నువ్వు? మరలా చెప్తున్నా, ఒక ద్రాక్ష చెట్టు, ఒక దానిమ్మ చెట్టు, నువ్వు ఏ చెట్టైనా తీసుకో, అప్పుడు మొలిపించిన చెట్లు ఎప్పటికీ మొలుస్తున్నాయి అంటే దేవుని మాటకు అది పని చేస్తూనే ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆదిలో సృష్టి ఇచ్చిన చెట్లవే, ఆది నుండి ఇప్పటి వరకు కూడా ఏం చేస్తుంది? అది పని చేస్తూనే ఉంది తన పిల్లల కొరకు. దేవుని పిల్లలు భూమి మీద ఉంటారు వాళ్ళకి తృప్తిపరచడానికి. ఏమ్మా, ఆడవాళ్ళు లాస్ట్ టైం చెప్పాను, ఆడవాళ్ళకి ముఖానికి అందం కావాలని ఎక్కడి నుండి రావాలి? అది భూమే ఇవ్వాలి. ఈరోజు కాస్మెటిక్స్ అంటున్నాం కదా, ముఖాలు మేకప్ లేకుండా రాగలమా బయటికి? ఏమ్మా, రాగలమా? రాలేం కదా. సో ఆనాడు దేవుడు అప్పుడు చెప్పాడు, విత్తనములిచ్చు చెట్లు మొలిపిచ్చును కాకంటే, అదే గనక దేవుడు పలకకపోతే ఈరోజు ఏ చెట్టు ఉండేది కాదు. ఈరోజు చెట్టు మొలుస్తున్నది అంటే దేవుడు అప్పుడు చెప్పాడు, విత్తనములిచ్చు చెట్లు మొలిపిచ్చును కాకంటే. అప్పుడు చెప్పిన మాట నేటికి నెరవేరుస్తూనే ఉన్నది తన పిల్లల కోసం. దేవునికి మహిమ కలుగును గాక. అది అప్పుడు పలికాడు. 26వ వచనమా 24లోనా? దేవుడు ఏం చెప్పాడు? 24 దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము కాదమ్మా, చేపల గురించి ఉంటుంది చూడమ్మా, పైన పక్షుల గురించి బాగా వినాలి. 20 దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని విశాలమును ఎరుగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొందమని దేనికి చెప్పాడో తెలుసా? చేపలకు చెప్పాడు. మీరు అభివృద్ధి పొంది ఫలించమని దేనికి చెప్పాడో తెలుసా? పక్షులకి చెప్పాడు. నిజంగా గనక అప్పుడు దేవుడు ఎప్పుడైతే దానిని చెప్పాడో, ఈ మాట పలకకపోతే, ఏ మాట? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్న మాట గనక పలకకపోతే ఈరోజు నువ్వు చేప తినలేవు.
నువ్వు చేపలు ఫ్రై చేసుకొని తింటున్నావంటే అప్పుడు చెప్పాడు దేవుడు, నువ్వు ఫలించాలి, నువ్వు ఫలిస్తూనే ఉండాలి. ఎప్పుడు వరకు తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు అనే మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు నువ్వు ఫలిస్తూనే ఉండాలి. చేపలు ఎక్కడైనా తక్కువైపోయింది అన్నట్టుగా బైబిల్లో కానీ లేదా లోకంలో ఎక్కడైనా మనం చూడగలమా చేపలు లేవని? ఎక్కడైనా లేదు. అది ఇప్పటికీ కూడా ఫలిస్తుంది అంటే ఇప్పటికీ కూడా పనిలోనే ఉంది అవి. ఈరోజు పక్షులను చూసి, కొన్ని పక్షులను చూసి మనం మురిసిపోతుంటాం. అప్పుడు చెప్పాడు దేవుడు ఏమన్నా తెలుసా? మీరు ఫలించండి అని. అప్పుడు గనక పక్షులకు గనక దేవుడు చెప్పకపోతే ఈరోజు ఒక్క పక్షి జాతి కూడా నువ్వు చూడవు. అది ఇప్పటికీ ఫలిస్తూనే ఉంది. అలాగే జీవరాశుల దగ్గరికి వచ్చేసరికి మీరు ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు జీవరాశులతో కూడా చెప్పాడు. కాబట్టి నేటికి జీవరాశులు ఫలిస్తూనే ఉంది. ఫలించలేనివాడు ఒకడున్నాడు. ఎవడో తెలుసా? మా నాన్నే మా అమ్మే అని మనం బిడ్డల పట్ల చూపిస్తాం కదా. ఏం చెప్తాం కదమ్మా. మా నాన్నే మా అమ్మే, రా నాన్న నువ్వు పెద్ద అయ్యాక నా గుండెల మీద తందువు చెప్తాం కదా. బాధ ఉంటుంది కదా. ఆవిడ పెద్ద అయ్యాక గుండెల మీద తంతే బాధ ఉండదా? అరే చిన్నప్పుడు నీకు ఎలా పెంచానో తెలుసారా, నేను మీ నాన్న ఎంత కష్టపడ్డాడో తెలుసా అని చెప్తావు కదా. ఇదే మాట నీ దేవుని పక్షంగా నువ్వెందుకు చేయట్లే? మరి నీ దేవుడి గుండెల మీద నువ్వు తంతున్నావు. ఒక భక్తుడు ఉన్నాడండి. దేవుడు ఆ భక్తుడికి ఏరి కోరి భూమి మీదకి పంపించాడండి. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలంతా కూడాను నశించిపోతున్నారు, వాళ్ళు బానిసత్వం కిందకి వెళ్ళిపోయారు, వాళ్ళని రక్షించాలి అని ఒక మహానుభావుణ్ణి ఈ భూమి మీదకి పంపించాలని ముందు తల్లితో మాట్లాడాడండి. అమ్మా నువ్వు భయపడకు, ఇదిగో నీ గర్భంలో నుండి ఒక శిశువు వస్తాడు అని చెప్పేసి మాట్లాడతాడు. ఓహో అలాగా, ఓకే. ఆ విషయం కాస్త భర్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఏమండి ఇలాగటని. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. భర్త భార్య ఇద్దరు కూడాను ఆ దైవజండు కోసం వెయిటింగ్లో ఉంటాడు. దైవజండు వస్తాడు, మరలా మాట్లాడతాడు. నాన్న ఇది మీరేం కంగారు పడకండి, ఇదిగో మీకు ఒక బిడ్డ పుడతాడు అని చెప్పి దేవుడు చెప్తే, ఇంతకీ ఎందుకు పుడతాడు అని ఆలోచిస్తే ఆయన గురించి ఒక మాట ఉంటుందమ్మా. ఎందుకో తెలుసా? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను కాపాడడానికి నా కుమారుణ్ణి పంపిస్తాడు. దేనికోసం? ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా బిడ్డలందరూ కూడాను ఉన్నారు వాళ్ళ చేతిలో, వాళ్ళని విడిపించడానికి నేను నా కుమారుణ్ణి భూమి మీదకి పంపిస్తాను. ఆ కుమారుడే సంసోను, మహానుభావుడు. విశ్వాసుల జాబితా లిస్టులో ఉందమ్మా ఆయన పేరు, విశ్వాసుల జాబితా లిస్టులో ఉంది. కానీ ఈయన గురించి స్టడీ చేస్తే ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుందమ్మా. యుద్ధం చేస్తాడు, ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపుతాడమ్మా. దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు వచ్చేటప్పుడు ఆ యుద్ధంలో బలాన్ని పుంజుకొని 1000 మందికి చంపుతాడు. అలాగే చాలా యుద్ధాలు చేస్తాడమ్మా ఫిలిస్తీన్లతో. ఎందుకు యుద్ధం చేస్తాడు అనుకున్నారు? ఆ యుద్ధాలు దేనికోసం అనుకున్నారు? ఒక చిన్న పొడుపు కథ వల్ల. దేనివల్ల? ఒక చిన్న పొడుపు కథ వల్ల. కానీ ఆ పొడుపు కథ వెనకాతల ఒక దేవుని ప్రణాళిక ఉన్నదన్న సంగతి ఈయనకి తెలియదు. చూడండి ఆ మాట ఒక్కసారి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువు నాన్న.
అయితే ఫిలిస్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినున్న మాట అతని తల్లిదండ్రులకి తెలీదు, సంసోనికి తెలీదు. దీని వెనకాతల ఒక పెద్ద ప్రణాళిక ఉందని. కానీ దేవుని కొరకు ఏ రోజు పనిచేసినట్టుగా ఉండదు. కానీ చివరిలో వచ్చేసరికి నిల్చుండిపోయాడమ్మా. చివరిలో వచ్చేసరికి నిల్చుండిపోయాడు భక్తుడు. పనిని మర్చిపోయాడు. తన బ్రతుకే ఈ లోకములో బ్రతుకుతున్నంత కాలం అదే బ్రతుకని బ్రతుకుతూ వచ్చినాడు. కానీ దేవుడు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఈ భూమి మీదకి పంపించాడన్న సంగతిని మాత్రం మరిచిపోయాడు. ఏదో నాకు బ్రతుకుంది, బలం ఉంది అని ఆలోచిస్తూ తన బ్రతుకుని, తన బలాన్ని చూసుకొని గర్వపడుతూ వెళ్ళిపోతున్నాడే తప్ప తన ఒక కారణ జన్ముడన్న సంగతిని మాత్రం గ్రహించలేదు. తను ఎందుకు పుట్టాడన్న సంగతిని మాత్రం గ్రహించలేదు. ఈరోజు మనం కూడా అదే కదా. ఈరోజు మనం అంతే. నిజంగా చెప్తున్నాను, ఈ సెమినార్ అయిపోయిన తర్వాత మళ్ళా దేవుని సన్నిధిలో ఎన్ని రోజులు కనిపిస్తామో చెప్పండి. మనం పోనీ దేవుని కొరకు బ్రతకాలన్న తీర్మానం ఎంతగా తీసుకొని ఉంటామో ఒకసారి ఆలోచించండి. లేదు. కానీ ఒక భక్తుడు ఉన్నారండి, ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు తన పుట్టుకకు పరమార్థము తెలుసుకొని భూమి మీద పాపము చెయ్యకుండా బ్రతికాడండి. తన పుట్టుకకు పరమార్థం తెలుసుకొని పాపము చేయడానికి ఇష్టపడలేదు. ఈయన ద్వారా దేవుడు ఏడు చేశాడో తెలుసా? ఈయన ఒక్కడే ఏడు చేశాడో తెలుసా? ఈయన ఒక్కడే, మరలా చెప్తున్నా, ఈయన ఒక్కడే ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీలు యావత్ జనాంగాన్నే కాపాడాడమ్మా. ఈరోజు ఇశ్రాయేలీల కోసం గనక మనం చెప్పుకుంటున్నాము అంటే దీని వెనకాతల ఈయన ఆ రోజు నిలబడ్డాడు కాబట్టే ఈరోజు ఇశ్రాయేలీల జనాంగం అంతా కూడా బ్రతికుంది. అది నేను చెప్పట్లేదు, ఇశ్రాయేలీల జనాంగానికి మూల పురుషుడైనటువంటి యాకోబు గారే చెప్పాడు. అరే బాబు, మనము తిండి లేక చచ్చిపోతామేమో, ఎందుకంటే కరువు బహుభారంగా ఉన్నదంటది బైబిల్. అంత కరువు కాలములో, అంత కరువుతో ఉండేటప్పుడు తిండి లేదు. కానీ ఎక్కడుందో తెలుసా తిండి? ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక్క ఐగుప్తులోనే ఉంది తిండి. అప్పుడు తిండి కొరకు వీళ్ళందరూ వెళ్తే, వీళ్ళందరినీ తీసుకొని వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి యోసేపు అన్న మహానుభావుడు ఏమంటాడో తెలుసా? ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? దేవుని ఆలోచనలు చెరగకుండా ఈ భూమి మీద బ్రతకడానికైనా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలుసా? ఆయన కష్టము ఒక్కొక్కటిగా ఆలోచిస్తే నిజంగా చెప్తున్నాను, బైబిల్ గ్రంథం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడాను యేసుక్రీస్తు వారి మినహాయించండి, యేసుక్రీస్తు వారిని కాదు, యేసుక్రీస్తు వారిని అలాగా ఉంచి మిగతా భక్తుల విషయాన్ని, అందరి విషయాలు మనం తీసుకుంటే ఈయనలాగా కష్టపడి ఇబ్బందులు పడి ఎంతో బానిసత్వంగా వెళ్ళి ఎన్నో చిత్రహింసలు పడింది ఎవరైనా ఉన్నారంటే ఈయనే. ఎందుకంటే ఇంత చిన్నప్పుడే, సుమారుగా 17 సంవత్సరాలు యుక్త వయసులోనే సొంత అన్నలే అమ్మేశారండి ఈయనకి. కానీ దేవుడి ఆలోచనలు గ్రహించిన ఈయన ఎలా బ్రతికాడో తెలుసా? నీతిగా, నిజాయితీగా, పాపము చేయకుండా బ్రతికాడు. అలా పాపము చేయకుండా బ్రతికి ఆయన ఏమంటాడో తెలుసా? అన్నలారా, మీరేమీ టెన్షన్ పడకండి. ఎందుకో తెలుసా? మిమ్మల్ని బ్రతికించడానికే నన్ను ఎక్కడ ఉంచాడు, ఆ సంగతి మీకు తెలియదేమో. దేవుడు నాకు చెప్పాడు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు తెలిసిన దేవుని మనసేటో మిమ్మల్ని అందరినీ రక్షించడానికి నన్ను ఎక్కడ ఉంచాడు అంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి నిలబెట్టడానికి ఈయనకు అక్కడ ఉంచాడా? ఈయనకు ఒక్కడికి అక్కడ ఉంచాడా? ఒకసారి చూడండి ఆయన ఏమంటాడు.
ఆదికాండము 45వ అధ్యాయము 45వ అధ్యాయము అయినను నేను ఇక్కడికి వచ్చి 5వ వచనము నుండి 45వ అధ్యాయం 5వ వచనము నుండి అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు అయినా నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడద్దు. అది మీకు సంతాపం పుట్టింపని అది మీకు సంతాపం పుట్టించనీయకము. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను మీ ప్రాణాలు రక్షించడానికి దేవుడు ముందుగా నన్ను పంపించను, ఇక్కడికి పంపించాడు. మిమ్మల్ని అందరినీ రక్షించడానికి నన్ను ఇక్కడ నిల్చోబెట్టాడంటే దేవుని ఉద్దేశములు ఎరిగి బ్రతికినటువంటి యేసేపు జీవితం గురించి మనం ఆలోచిస్తే ఆయన బ్రతుకులోని చాలా విషయాలు మన విశ్వాస జీవితంలో అలా ఉన్నదో లేదా అని మనం సరితూగలేం. ఎందుకంటే వాళ్ళ కాలు గోటి అంచు వరకు కూడా మనం వెళ్ళలేం. ఆయన కష్టపడిన కష్టం కానీ, ఆయన ఆలోచనలు కానీ, దేవుడు ఆయన పట్ల కలిగించిన చిత్తాన్ని కానీ, ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక చిత్తం ఉంటుందండి. కానీ అది గ్రహించి దేవుని కొరకు బ్రతికేవాడే విశ్వాస వీరుడండి. ఇంకొక భక్తుడు ఉన్నాడండి. ఈ భక్తుడు ఎలా బ్రతికాడో తెలుసా అండి? చిన్ననాటి నుండి కూడాను దేవుడు ఉద్దేశములు ఎరిగి ఇక్కడ అక్కడ బ్రతకలేదండి. జనారణ్యంలో కాదు, అడవిల్లోకి వెళ్ళి బ్రతుకుతూ వచ్చాడండి. ఆయన మర్చిపోలేదండి దేవుని చిత్తాన్ని, ఆయన మర్చిపోలేదు. కానీ ఆ కాలములో మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నేడు అసలు బ్రతుకే లేని వాళ్ళు ఉన్నారు. ఏ బ్రతుకు? దేవుని కొరకు బ్రతుకు లేని వాళ్ళే ఉన్నారు. సుమారుగా 450 మంది కోట్ల క్రైస్తవులు ఉంటే ఈ 450 కోట్ల మందిలో క్రైస్తవులు ఎంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నారో ఆలోచించండి. దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఇదిగో మీలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారండి. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చండి. కానీ ఒకనాడు ప్రకృతి దేవుడు శాసించిన శాసనాన్ని నేటికి కూడాను అవి ఫలిస్తూనే అభివృద్ధి చెందుతూనే ఉన్నది. కానీ మనిషేనండి తన స్వరూపము తన పోలిక చొప్పున చేసుకున్న నరుడు మాత్రం దేవుని ఉద్దేశముల ప్రకారంగా బ్రతకట్లేదు. ఈ రోజుకి కూడా ప్రతి చెట్టు కూడా ఫలిస్తుంది అంటే అప్పుడు చెప్పాడండి దేవుడు. ఈ రోజుకి కూడా ప్రతి పక్షి ఫలిస్తుందంటే అప్పుడు చెప్పాడండి దేవుడు. ఈ రోజుకి కూడా చేపలు నువ్వు వెరైటీలు చేసుకొని తింటున్నావంటే అప్పుడు చెప్పాడండి దేవుడు. ఇప్పటికీ కూడా అవి ఫలిస్తూనే కానీ ఫలింపు లేనివాడు ఎవడైనా ఉన్నాడంటే మనమేనండి. దేవుని కొరకు ఆలోచించడం మానేసాం, దేవుని కొరకు బ్రతకడం మానేసాం. అంతెందుకండి, ఉదయం లెగిసిన దగ్గర నుండి కూడా రాత్రి పడుకునేంత వరకు మన ధ్యాస దేని మీద ఉంటుందో చెప్పండి. ఉదయం లెగిసిన వెంటనే మన ధ్యాస దేని మీదకి వెళ్తుందో చెప్పండి. నేను చెప్పనా? ఆడపిల్లలందరూ వంటగదికి వెళ్తుంది, వెళ్దా? అమ్మో మా పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళు పెరిగి పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు అయిపోతారు గనక వాళ్ళకి ఏం చేయాలి? వండి పెట్టాలి. మా బాయ్స్ ఉన్నారండి. మా బాయ్స్ అంటే అందరు బాయ్స్ గురించి చెప్తున్నా, యూత్ గురించి. ఇలా లెగిసిన వెంటనే ఫస్ట్ ఇలా పెడతారండి, దొరకాలి. అది ఇలా చెయ్యేసిన వెంటనే దొరకాలి. దొరకకపోయిందో వెంటనే కళ్ళు ఎలాగ ఉంటుందో తెలుసండి, ఇలా ఉన్న కళ్ళు ఇలా లెగిసిపోతే వెంటనే అక్కడ కనిపించకపోయేసరికి. నిజమా కాదా? కళ్ళు ఎంత పెద్దగా చేసుకొని ఎత్తుకుతారో తెలుసా అండి, ఏదో 1 కోటి రూపాయలు పోయినట్టుగా. దేవుని కొరకు ఎవరు ఆలోచిస్తున్నారో చెప్పండి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఒక దినాన్ని ఇచ్చావు, ఈరోజు నీ కొరకు మేము ఏం చేయాలి అడుగుతామా దేవుణ్ణి? ఎప్పుడైనా ఏ రోజైనా మనం అడిగి తెలుసుకుంటామా? లేదండి. మనం ఎప్పుడు అడుగుతామో తెలుసా? ఇది
ఏదైనా మన మీదకి కష్టకాలము ఉపద్రవం వస్తుంది కదా, ఆ రోజు ప్రభువా నువ్వు లేకపోతే మేము బ్రతకలేము ప్రభువా అంటామండి. మరి మిగతాటప్పుడు ఎందుకండి రావు ఆ మాటలు? మనకు కష్టపడేంత సత్తా ఉంది కదా, ఇంకా ఆయనతో పనే ఉంది కదా. మనకు బలం ఉంది, బలగం ఉంది, డబ్బు ఉంది, ఇంకా ఆయనతో పనే ఉంది. నీకు బలము, బలగము, డబ్బు ఉంది అంటే ఆయన కృప. ఎందుకంటే నీకు ఆయుష్నిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఇదన్నీ ఉన్నా నీకు ఆయుష్నిచ్చింది ఆయన. నరులకు ఆయుష్ కాలము ప్రసాదించింది దేవుడు. ఆ దేవుడు ఆయుష్ కాలం ఇస్తున్నాడు కాబట్టే ఈరోజు నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, బలాన్ని సంపాదిస్తున్నావు, బలగాన్ని సంపాదిస్తున్నావు. ఆయుష్యే నీకు లేకపోతే నీకు డబ్బు కనిపించదు, నీ బలము ఉండదు, నీ బలగము ఉండదు. అంతెందుకు, నువ్వు చచ్చిపోతే నీ వాళ్ళే నీవు ఉంచుకుంటారే. ఏదో 2 రోజులు ఉంచుకోమని చెప్పండి, 2 రోజులు ఉంచుకోమని చెప్పండి చాలు, ఎక్కువ వద్దు. 2 రోజులు ఉంచుకోమని చెప్పండి. ఏంటి ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్లు వచ్చాయి కదా, ఆ ఫ్రిడ్జ్ లేకుండా చిన్న పాడి కట్టేసి మా మంచం మీద పెడతాంగా, అలా పెట్టి ఉంచుకోమని చెప్పండి. 2 రోజులు ఉంచుతారా? ఎంత వేగంగా తీసేస్తారా అని ఎదురు చూస్తుంటారు. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఏడుస్తారు? అమ్మో మా ఆయన వెళ్ళిపోయాడు, మా నాన్న వెళ్ళిపోయాడు, మా అమ్మ వెళ్ళిపోయిందని ఏడుస్తారు. ఉత్తినే వెళ్ళిపోవడం వీళ్ళకి ఇష్టమే. ఎంత వేగంగా వెళ్ళిపోతే అంత వేగంగా చక్కగా మళ్ళా రెడీ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు మన దేవుడు ఎక్కడ గుర్తుకొస్తున్నాడో చెప్పండి, ఎక్కడున్నాడో దేవుడు చెప్పండి. వెతుకువారు లేరటండి. చూసి ముగించుకుందామండి. దేవుని మనసు తెలుసుకోవాలరా. ప్రకృతి అంతా కూడా ఆయన గురించి పని చేస్తుంటే పని చేయలేని మనిషి గురించి ఆయన తపన ఇంత అంత కాదురా. ఇంత ఒకసారి చూసి ముగించుకుందామా. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం చూసి ముగించుకుందామరా. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడో. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని ఆకాశము నుండి ఎదురు చూస్తున్నాడటండి. ఎవరైనా వెతుకువారు కలరేమో అని ఏ ఒక్కరూ కనిపించట్లేదటండి. మరి అలాంటప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి ఆరోగ్యము, ఎందుకు ఇవ్వాలి ఆయుష్కాలం ఆలోచించండి. ఎప్పటికైనా మన బ్రతుకులను మార్చుకుందామండి. మిమ్మల్ని ఏదో గద్దించడానికి నేను రాలేదండి. ప్రేమపూర్వకంగా దేవుని మనసు ఏంటో తెలుసుకుంటారు అనే ఒక ఆలోచనతో చెప్తున్నానే తప్ప, వెతుకువారు కలరేమో అని ఆకాశములో నుండి దూతలతో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల దూతలన్నీ కూడాను గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆయన మనసు మాత్రం నీ మీద ఉందట. నువ్వు ఏం చేస్తున్నావు అని. అది కదా దేవుని మనసు. ఇంకా నువ్వు పని చేయకపోయినా నీకు ఆయుష్ కాలాన్ని, ఆరోగ్యాన్ని ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? సంవత్సరాలు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఇప్పటికైనా నువ్వు మారుతావు, ఆయన గురించి తెలుసుకుంటావని ఆశతో, ఆ ఆశను నెరవేర్చే వారిగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకలాశీర్వాదాలు కానుభూతులండి నా పరలోకపు తండ్రి. అయ్యా మీ పిల్లలకి నాయన తండ్రి, ఆనాడు చేసిన ప్రకృతిలో ఉన్న ప్రతీదీ నాయన తండ్రి నేటికి ఫలిస్తున్నప్పటికీ నాడు ఉన్న క్రైస్తవులు కానీ లేదా నీ కుమారులు కానీ ఫలించకపోయేసరికి మీరు ఎంత వేదన పడతారో అనే సంగతిని నాయన కొన్ని విషయాలు చెప్పి ఉన్నాను తండ్రి. విన్న మీ పిల్లలు గ్రహించి తెలుసుకొని నాయన రాబోతున్న కాలంలో నాయన ఒక మంచి తీర్మానం తీసుకొని నీ కొరకు ఈ భూమి మీద బ్రతికి మీరున్న లోకాన్ని రాగలటం మీ కృప సాయం దయచేయమని, నా తర్వాత చెప్తున్న నీ కుమారుని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చక్కని మాటలు అందించి మనందరినీ నడిపించినటువంటి బ్రదర్కి క్రీస్తుపేట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయంలో 10 నిమిషాలు టీ బ్రేక్ ఉందండి. ఎవరైతే టీ తాగాలనుకుంటున్నారో మీ కార్నర్లో ఒక టీ ఉందండి. ఈ సమయంలో మన మధ్య ఉన్న బ్రదర్ మనోజ్ గారు వచ్చి ఒక కీర్తన పాడవలసిందిగా ప్రభువుపేట మనవి చేస్తున్నాను.